హాయ్ అందరికి. ప్లీజ్ వదిలే అబ్బాయి. అయితే రామ్నగర్ బన్నీ మై డెబ్యూ ఫిలిం. దివిజా ప్రభాకర్ presents and producer Maleja Prabhakar and Prabhakar my family. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక 10 days అయితే 2 years అవుతుంది. లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది. పెద్ద సంచలనం అయింది అప్పుడు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్గానే ఉంది. బట్ ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, ఎందుకో తెలీదు, నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలేదో అక్కడ కాలింది. దానికి రీజన్ ఏమీ లేదు. నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమన్నా పడిపోయారు అందరు నా మీద. దేనికి రాదు నాకు అర్థమే కాలేదు ఇప్పటికీ. అయితే చాలా మంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. సినిమాలో చేస్తాను యాక్టింగ్ అని, రియల్ లైఫ్లో చేయమంటే నా వల్ల కాదు. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి September 16th 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా, మళ్ళీ అలాగే మాట్లాడతా, మళ్ళీ అది చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసినంత నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. మా డాడీ మాట్లాడుతున్నారు, నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ముందు 30 కెమెరాల పైన ఉన్నాయి, స్టాండ్లు వేసుకొని, ఏం అర్థం కాలేదు నాకు. ఆయన ఎందుకు పోగొడుతున్నారు నన్ను? ఇంకా అప్పటికి ఏదో నాకు గ్లిమ్స్ రాలేదు, ఏం రాలేదు, నా చదువు గురించి చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, నాకు ఏం అర్థం కావట్లేదు. సో నేను ఇట్లా ఉన్నా అంతే, దానికి నుంచి ఏం లేదు అక్కడ. సో ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు నన్ను అందరూ అంటున్నారంటే అప్పుడు 100% ఫీల్ అవుతా. కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి 1% కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు. అయితే దానికి కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను. అది మా డాడీ నుంచి నాకు వచ్చింది. ఎందుకంటే మా నాన్న, ముందే చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. అది మీరు డబ్బానా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను. కానీ నా ఒపీనియన్లో ఎవరి ఫాదర్ అయినా సరే, ఏ కొడుకైనా గర్వపడాలి. ఆ ఫీలింగ్ మీకు మీ నాన్న పైన లేదంటే దానంత దురదృష్టం ఇంకోటి లేదు. అలా లేనప్పుడు అట్లీస్ట్ మీరైనా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి. నా లైఫ్లో నాకు అదృష్టం ఉంది. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇవి చేయడమే కాదు, హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్, రియాలిటీ షోస్, డ్యాన్స్ షోస్. ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు. అండ్ ఉంటుంది రా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకుండదు? అండ్ అది నాకు ఇన్సల్టింగ్గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో, యాటిట్యూడ్ సార్ అని. నేను నాకు యాటిట్యూడ్ అనరని, ఇట్స్ ప్రైడ్. అండ్ ఆల్సో ఇన్ ద ప్రైడ్ ఇన్ మై టాలెంట్. నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అది లేకపోతే, మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే ఎక్కువ ఆలోచిస్తానేమో, ఇలా ఉండాలి అలా ఉండాలి. హార్డ్ వర్క్ చేసుకుంటా పోతాను, నచ్చేటోళ్ళకి నచ్చుతాను. అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బన్నీతో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారో వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. 100కి 100% అవ్వకపోయినా సరే ఒక 60% అయ్యారు అనుకుందాం. నెక్స్ట్ సినిమాకి ఇంకొక 10%. సినిమాకి అందరినీ మార్చేదాకా నేను వదలను, మార్చి తీరుతా. ఎంటర్టైన్ చేద్దాం అనేది నా గోల్. దట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్. అందరినీ హ్యాపీ చేయడం, పాజిటివ్ చేయడం, ఇదే నా గోల్. ఇప్పుడు లోకంలో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, రెండు ఉంటాయి. అది సృష్టి ధర్మం. అంతెందుకు, ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న మీరు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే, ఏంట్రా బాబు దరిద్రుడు ఇలా తయారయ్యాడు, బద్దకిస్తూ, దున్నపోదు, గాడిద, ఇంత ఫుల్ తిడతారు.
అదే మీరు ఒక వాటర్ బాటిల్ పట్టినా లేదా కొంచెం బట్టలు అటు తీసి చేసినా ఆ మమ్మీకి ఏం హెల్ప్ చేసినా లేకపోతే కొంచెం మార్క్స్ తెచ్చుకుని ఏమంటే అబ్బా నా కొడుకు బంగారం అమ్మడి అమ్మ ఈడు జమ్ము అది ఇది అని బయట కూడా చెప్పుకుంటారు ఎవరైనా అడిగితే ఆ రోజు అంతా హ్యాపీగా ఉంటారు. ఇట్స్ జస్ట్ సిచ్యువేషన్ అంతే. నచ్చే పని చేస్తే నచ్చేస్తాము, నచ్చని పని చేస్తే తిడతారు. సో నేను నిల్చోవడం ఇదంతా నచ్చలేదు, దానికి నేనేం హెల్ప్ చేయలేను. బట్ మూవీ పరంగా అయితే నేను మీకు నచ్చేలాగా చేస్తానని అనుకుంటున్నా, చేస్తాను 100%. నేను కాన్ఫిడెంట్, మరి ఇంకా చూడాలి, మరి తెలీదు. కానీ యాక్చువల్గా నన్ను అడిగితే ఇంతమంది నాపై నెగిటివిటీ అయ్యారు, నన్ను జోకర్ అనేశారు, అన్ని అనుకోని మాటలన్నారు, అన్నీ అనేశారు. నాలాంటి తోడు గనక హిట్ కొట్టాడు అనుకో, ఈ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిండంటే ఎవరైనా చేయగలుగుతాడని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దేర్, ఐ వాంట్ యూ టు స్క్రీమ్. మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ, ఓకే సారీ, నెగిటివ్గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి. బేసిక్గా నాకు అదే కావాలి. ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ ఇంకా ఏమంటారు, స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే. సో ఏంద్ర మైక్ నా చేతిలో పెడితే బాగానే పోతుంది. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి వచ్చిందో మాట్లాడా, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేదో మాట్లాడా అంతే. థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వై ఐ డిడ్ దట్. ఓకే దోస్త్, థ్యాంక్స్.